హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్ ట్యుటోరియల్స్ 2020. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టెట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి తర్వాత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి తర్వాత ఎన్ని రోజుల్లో పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుంది, ఎన్ని రోజుల్లోగా ఉండవచ్చు అన్నటువంటి టాపిక్ మీద అయితే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టేటువంటి ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. సో అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసిన తర్వాత అలాగే వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. మీరు ఇచ్చే లైకుల ద్వారా ఈ వీడియో అయితే వీలైనంత మందికి రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా వీడియోని చూసి అలాగే వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీ నుండి నేను కోరుకునేది అదొక్కటే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేది ఇచ్చినటువంటి తర్వాత 40 నుండి 45 రోజుల సమయం అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 40 రోజుల కన్నా తక్కువ కనుక ఇచ్చినట్లయితే ఉన్నటువంటి సబ్జెక్ట్ను రివిజన్ చేసుకోవటానికి కూడా మనకు సరైనటువంటి సమయం సరిపోదు. కాబట్టి 40 నుండి 45 రోజుల సమయం అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది ఇచ్చిన తర్వాత 45 రోజుల టైం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే ఏ పనినైనా కూడా టక్కును చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఇలాంటి సమయంలో ఈ అకాడమిక్ ఇయర్కే గనక ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ కూడా కవర్ చేయాలని కనుక అనుకున్నట్లయితే ఈ 45 రోజుల సమయాన్ని కూడా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి, మనకి లాక్డౌన్ యొక్క కారణం చేత మనకి ఎక్కువ సమయం వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ అనేది ఇచ్చిన తర్వాత తక్కువ సమయం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ఈ అకాడమిక్ ఇయర్కే పోస్టులను కనుక భర్తీ చేయాలి అన్నటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు. ఒకవేళ లేదు అనుకుంటే మాత్రం మనకి ఖచ్చితంగా 45 రోజుల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. 45 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ సమయం కూడా ఇవ్వటానికి అవకాశాలు అయితే ఉంటాయి. అదే గనక రాష్ట్ర ప్రభుత్వం నిదానంగా ఇవ్వాలి అనుకుంటే మాత్రం, పోస్టులను నిదానంగా భర్తీ చేయాలి అనుకుంటే మాత్రం మనకు టెట్ నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్కి ఎక్కువ సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిఎస్సి ఎగ్జామ్కి కూడా మనకి ఎక్కువ సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం చదువుకోవటానికి రాయటానికి సమయం అయితే పూర్తిగా సరిపోతుంది. సో ఎక్కువ మార్కులు కూడా సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే, మనకి ఎప్పుడు ఇచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉండగలగాలి. సో ఇప్పుడు మనకి లాక్డౌన్ కారణం చేత ఎక్కువ సమయమే అయితే మనకు చదువుకోవటానికి సమయం అయితే ఎక్కువగానే ఉంది. సో ఈ సమయాన్నంతటినీ కూడా మనం వృధా చేసుకోకుండా కరెక్ట్గా కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా మనం సిద్ధంగా ఉంటాం రాయడానికి. సో ఫ్రెండ్స్, సమయాన్ని వృధా చేయదండి. ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా కూడా రాయడానికి సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.